ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిలోనే కొన్ని ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు రోజు నైటే జొన్నలు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. టమాటా చట్నీ జొన్న సంకటి మంచి కాంబినేషన్. నానబెట్టిన జొన్నల్ని మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి. జొన్నలు హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మిక్సీలో ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతే, టేస్టీ టమాటో చట్నీ రెడీ. హెల్తీ జొన్న సంకటి రెడీ.